2027లో జరిగే గోదావరి మహాపుష్కరాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పేరా బత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, నల్లిమిల్లి, ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో పుష్కర ఘాట్ల విస్తరణ, ప్రస్తుతం ఉన్న ఘాట్ల పరిస్థితి, రోడ్ల విస్తరణ వంటి అంశాలపై చర్చించారు. శాఖల వారీగా కొన్ని ప్రతిపాదనలు జిల్లా అధికారులు వివరించారు. ట్రాఫిక్ సమస్యలు, తాత్కాలిక బస్టాండ్స్, పుష్కర నగర్ ఏర్పాటుపై మంత్రి దుర్గేష్ సమీక్షించారు. పుష్కర పనులకు వేల కోట్లు ఖర్చు అవుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పుష్కర ఏర్పాట్లు చేస్తామని మంత్రి దుర్గేష్ చెప్పారు. అందరు అధికారులు కూడా పాల్గొన్నారు. 2027లో జరిగేటువంటి గోదావరి పుష్కరాలని సమర్థవంతంగా భక్తులకు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడే విధంగా ఏ రకంగా తీర్చిదిద్దాలి అనేటువంటి అంశం మీద పూర్తి స్థాయి ఎక్సర్సైజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏ కార్యక్రమాల ద్వారా ఈ పుష్కరాలని నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా వారి వారి శాఖలకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ తోటి వచ్చారు. చాలా పెద్ద ఎత్తున ఈ పుష్కరాలని విజయవంతం చేయాలని, కేవలం ఒక ప్రాంతానికో 2 ప్రాంతాలకు పరిమితం కాకుండా గోదావరి పరివాహక ప్రాంతం అది కెనాల్స్ ద్వారా కానీ గోదావరి ద్వారా కానీ ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో అక్కడ అన్ని చోట్ల కూడా ఆ భక్తిభావం, ఆధ్యాత్మికత ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతో పూర్వపు గోదావరి జిల్లాలు 2 ఉభయ గోదావరి జిల్లాలు మొత్తంగా కూడా ఈ కార్యక్రమంలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశం ప్రారంభించడం జరిగింది. ఇక దగ్గరికి వస్తున్నాయి కనుక పుష్కరాలు, అదేవిధంగా దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్గా మన ప్రభుత్వం వీరపండిని గారిని, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వీరపండిని గారిని నియమించడం జరిగింది. కలెక్టర్ గారి ఆఫీస్లో పుష్కరాలకి సంబంధించి అనేక విషయాలపై వాళ్ళు చర్చించడం జరిగింది. వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి, అంటే ఇది ఒక సమన్వయంతో పుష్కరాలు అనేటప్పటికీ ఏదో ఒక డిపార్ట్మెంట్ కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారిని పిలిచి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అయినటువంటి మేము కూడా వారితో కూర్చుని వాళ్ళ వివిధ డిపార్ట్మెంట్తో కూలంకుషంగా ప్రతి అంశాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి, పోయినసారి 5 కోట్ల మంది వస్తే ఈసారి దగ్గర 7-8 కోట్ల మంది వస్తారు అనేటువంటి ఒక అంచనా ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క విషయం ఎక్కడా కూడా వచ్చినటువంటి భక్తులకి ఆ ఘాటుకు వెళ్ళటానికి కావచ్చు, అదేవిధంగా వారు ఉండటానికి వసతి కావచ్చు, వారు ఘాట్ దగ్గరికి రావడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, భోజన వసతి కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రతి ఒక్క అంశాన్ని ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి ఒక ఎస్టిమేషన్ ఇప్పుడు వేయడం జరుగుతుంది. ఆ ఎస్టిమేషన్ స్టేట్ గవర్నమెంట్ మాధ్యమంగా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తే అక్కడ నుండి ఫండ్స్ రిలీజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యతగా ఉంటుంది.